వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం ఏపీతో పాటు దేశం కూడా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఆ రోజే కేంద్రంలో ఎవరిది అధికారం అనేది తేలనుంది. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికలు గతం కంటే భిన్నంగా జరిగాయి. ఇందుకు కాంగ్రెస్ పుంజుకోవడమే అంటున్నారు. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ గతం కంటే మెరుగైన వ్యూహాలతో హస్తం పార్టీ దూసుకెళ్లింది. ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తోంది. మరోవైపు తమకు ఈసారి 400 సీట్లు రావాలని బీజేపీ పెద్దలు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనినే పదే పదే ప్రచారం కూడా చేస్తున్నారు. ఈసారి 400 సీట్లు అంటూ ప్రచారం ఊదరగొడుతున్నారు. కానీ దేశంలో నెలకొన్న పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో బీజేపీకి అన్ని సీట్లు రావడం కష్టమని కీలక సెఫాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ కూడా అందుకే తమతో కలిసి వస్తామన్న ప్రతి ప్రాంతీయ పార్టీని భుజాలపై ఎక్కించుకుంది. ప్రస్తుతం యోగేంద్ర యాదవ్, బ్రెమ్మర్ వంటి కీలక సెఫాలజిస్టులు చెబుతున్న అంచనాల ప్రకారం మోడీకి వ్యక్తిగతంగా అంటే బీజేపీకి 220 నుంచి 230 సీట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇంతకు మించి ఛాన్సే లేదని, ఎంత లేదని చెప్తున్నా ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బాగానే పోరాడుతోందని, దేశవ్యాప్తంగా మైనారిటీ ఓటు బ్యాంకు ఇండియా కూటమి వైపే ఉందని చెప్తున్నారు. అలానే ఎస్సీ ఎస్టీల ఓటు బ్యాంకును చీల్చేందుకు మోడీ ప్రయత్నించినా సాధ్యం కావడం కష్టమేనని, ఈశాన్య రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని, ఉత్తరాదిలోనూ రైతులు మోడీకి వ్యతిరేకంగా ఉన్నారని, దీంతో బీజేపీకి 220 సీట్లు వస్తే ఎక్కువ వచ్చినట్టేనన్నది వీరి అంచనా. ఒకవేళ వీరి అంచనాలే కనుక నిజమైతే బీజేపీలో కూటమి పార్టీలకు రెక్కలు వచ్చినట్లేనని లెక్కలు వేస్తున్నారు. వీరిలోనూ ప్రధానంగా దక్షిణాదిలో టీడీపీ, జనసేన కూటమి నుంచి 15 నుంచి 18 సీట్లు కనుక వస్తే ఈ పార్టీలకు కేంద్రంలో దన్ను పెరుగుతుందని చెబుతున్నారు. ఎన్డీఏ కూటమి పార్టీల్లో ఉన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ఈ స్థాయిలో సీట్లు రావని, అందుకే ఏపీ పైనే ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి వచ్చినా రావచ్చునని సెఫాలజిస్టులు అంచనాగా ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా చంద్రబాబు మాటకైతే కేంద్రంలో వాల్యూ పెరుగుతుందని అంటున్నారు. బీహార్ వంటి చోట్ల జేడీయూతో బీజేపీ కలిసినా అక్కడ 7 నుంచి 8 సీట్లు మాత్రమే జేడీయూకు వస్తాయని అంటున్నారు. దీంతో ఏపీలో వచ్చే సీట్లపై బీజేపీ ఆధారపడడం ఖాయమని లెక్కలు వేస్తున్నారు. ఫలితంగా చంద్రబాబు కేంద్రంలో కీలక రోల్ పోషించే అవకాశం ఉండొచ్చన్నది వీరి మాట. ఏం జరుగుతుందనేది తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.